స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, సర్కారు పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇక హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, సర్కారు పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇక హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, సర్కారు పథకాల అమలు అంశాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. హైదరాబాద్ మాదాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కానున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా ఛార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కు ఈ భేటీలో సన్మానించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం లాంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు. నిన్నటి రోజు మా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపిస్తామా, నేను అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని ముందుగా తప్పుపడుతూ, అసలు టెండర్లు పిలిచిందే అమృతలో 3,516 కోట్లు అయితే ఆ 4-8 అంకెలు మీరు అన్నారే 8,888 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పని ఆ అంశంలో మా మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమానం చెప్పకుండా అసలు 3,516 కోట్లు టెండర్ పిలిస్తే 8,888 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది, ఎందుకు ఈ దుష్ప్రచారము, ఎందుకు బట్టగాల్చి మా ప్రభుత్వం పైన వేస్తున్నారు, మా రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. అసలు మా ముఖ్యమంత్రి గారు అల్లుడు కాదు సృజన్ ఉపేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడు అని చెప్పని అంత కరెక్ట్గా చెప్తూ, ఒకవేళ అందులో అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే, లేదంటే నువ్వు రాజీనామా చేయి ఈరోజని సవాలు విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామాకు సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం. ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది, కాళేశ్వరం పైన జరుగుతున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి మీ 9 సంవత్సరాల అవినీతి పరిపాలన పాపాల పుట్ట బయటపడుతుంది. తప్పుకు త్వరలోనే చట్టపరంగా జరగబోయేది జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు అనవసరంగా మీ హయాంలో సెప్టెంబర్ 20 అనుకుంటే 2023లో సెప్టెంబర్ 20, 2023లో ఇదే 3,516 కోట్లు మీరు టెండర్ పిలిచినప్పుడు 3.99% ఎక్సెస్, అదే టెండర్ మీ వచ్చిన తర్వాత 1.5 చేంజ్ ఏదో మేము తక్కువ టెండర్కు ఓపెన్ చేసి 54 కోట్లు మేము ఆదా చేసి ఈ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుంటే ఏదో రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పనేటువంటి పేరిట మంత్రిని ఈరోజు దుష్ప్రచారం మాట్లాడు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు రాకముందే కాంట్రాక్టర్ ఉన్నారు. అదే రాఘవ కన్స్ట్రక్షన్ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇస్తేనేమో ఒప్పు, ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతులు ఓపెన్ బిడ్లో వాళ్ళు సాధించుకుంటే తప్ప, ఇది ప్రజలకు ఈరోజు మీరు సమానం చెప్పాలి. ఈరోజు మీరు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేయాలని చెప్పి చూస్తే ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వాసం మీరు కోల్పోయినరు. మీరు రోజుకో ప్రెస్ మీట్ పెడితే మీరు రోజుకొకరము. మా నాయకత్వం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా
మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతి దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎవరు కూడా మీ ప్రెస్ మీట్లకు మీరు తప్పుదారి ప్రజలు పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు వింటారని కూడా మీ భ్రమ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే ఇప్పుడు అటు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అనేది వెనక్కిపోయిండు. ఇక్కడ ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన దానికి ఈరోజు ఇంకేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పుంటున్నట. అసలు నిన్నటి రోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మా ఎక్కువ మీ మీద ఈరోజు మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పని ఛాలెంజ్ ఇచ్చినటువంటి సందర్భంలో దానికి మీరు సిద్ధం కాక గతంలో హరీష్ రావు గారు అదేవిధంగా ఈరోజు ఈయనకు రాజీనామా వెనక్కిపోవడం ఎందుకంటే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలని చెప్పని ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లుడే అనేటువంటి మాట అంటున్నట్టు ప్రతి సందర్భంలో నిన్న చక్కటి వివరణ ఇచ్చిండు. మాజీ శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి గారు మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడే సృజనని వారు వివరణ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఇలా, ముఖ్యమంత్రి గారి బంధువులకు ఏ సంబంధము, అమృతకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ బిల్డు జరిగినటువంటి సందర్భంలో అర్హత సాధించిన వాటికి ఇవ్వడం జరుగుతుంది. నీ వివరణ ఇచ్చారు కదా. ఈరోజు 3,516 కోట్లే టెండర్లు అయితే 8,888 కోట్ల అవినీతి అక్రమాలు ఈ మరకలు ఎందుకు అంటున్నావు అంటున్నా. ఆ 4-8లకు సమానం చెప్పముందు కాదు. అసలు ఈ 4-8 ఎక్కేజీలు వచ్చినాయి. ఈ 4-8 అంకెను ముందుగా ప్రజలకు సమానం చెప్పు. టెండర్ జరిగిందేమో 3,516 కోట్లు, ఈయన ఏమంటుండే 8,888 కోట్లు అంటే 8 ఏవో చైతన్య కాలేజు నారాయణ కాలేజీ లేదనో 1 2 3 1 2 3 4 అన్నట్టు 1 1 1 అన్నట్టు నేను 8 అని పెట్టుకున్నాడు. అరే ఆ టెండర్లు పెట్టిందే 3,000 పైచీలు కట్టి ఈ విధంగా అనడం దయచేసి ప్రజలు గమనించవలసి కోరుతున్నాం. ఇంకా వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అధికారం కోల్పోయి 9 మాసాలు అయింది. వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రోజులకే పోతుంది, 3 నెలలు పోతుంది, 6 నెలలు అవుతుంది. అరే 9 నెలలు అయిన వీళ్ళు ఇంకా ఫెవికాల్ బంధంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుబంధం పెంచుకుంటుందని చెప్పినటువంటి భయంతో చేసేటువంటి ఆరోపణలే తప్ప ఈ ఆరోపణలు పసలేని ఆరోపణలు. ఈ ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వంగా రాబో రోజుల్లో పనిచేస్తుంది. మరో 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కృషి చేస్తారని ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాను. సమాచారాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ టెండర్లు పిలిచింది 3,516 కోట్లు అయితే నువ్వు 4-8 ఎట్టి చెప్తున్నావు దానికి సమానం చెప్పంటున్నావు మా మంత్రి గారు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ 4-8లకు అసలు మేము పెట్టిందే గింత దానికి ఎందుకు దానికి సమానం చెప్తలేదు అనేది మా ఆలోచన, మా ఆరోపణ.